వెల్కమ్ టు వార్త. నేను దేవా. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ అయిన నేపథ్యంలో నేడు గాంధీ భవన్లో సత్యాగ్రహ దీక్ష చేపట్టారు కాంగ్రెస్ నాయకులు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనతో పాటు ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు మోతా రోహిత్ ఉన్నారు. చెప్పండి సార్, ఒక పక్క నుంచి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు కాంగ్రెస్ పార్టీ నేతలే కోవట్లున్నారని బీజేపీ బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఇప్పుడు చేసేది లంగ పని, ఆ లంగ పని నుంచి బయటికి రావడానికి ఇంకో దొంగ పని చేయాలి, బట్ట కాల్చి ఇంకోరు మీద వేయాలి, అదే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు మొదటిగా నువ్వు సమాధానం చెప్పాల్సిన మాట, భారతీయ జనతా పార్టీకి 2 రాజ్యసభ సభ్యులు గెలిచే సంఖ్య ఉండే, ఎమ్మెల్యేల సంఖ్య. అటువంటిప్పుడు నువ్వు మూడో నామినేషన్ ఏ విధంగా వేసినావు అంటే, నువ్వు ముందటి నుంచే కుట్రకు తెరలేపినావు. మూడో నామినేషన్ వేసి వాడిని గెలిపించుకోనీకే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలి. అది కూడా కుదరకపోతే మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించాలని చెప్పేసి ముందే పథకం ప్రకారం పన్నాగం పన్ని నువ్వు ఈ నిర్ణయం తీసుకొని చేసినావు. కాబట్టి ఈరోజు ప్రజలకు ఒకటే తెలియజేస్తూ ఉన్నాము, ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రజల మెప్పు పొందలేక ఈరోజు మీరు చూడండి, దేశం మొత్తం సర్వనాశనం అవుతుంది. విద్యా వ్యవస్థ కానీ, ఆర్థిక వ్యవస్థ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఫారెన్ పాలసీ కానీ, ఇంటర్నల్ సెక్యూరిటీ కానీ, ప్రతి ఒక్క దాంట్లో భారత ప్రభుత్వం అట్టర్ ఫెయిల్యూర్. సో దాంట్లో నుంచి ఇంత ఘోరాలు నేరాలు చేసినప్పటికీ వాళ్ళ పరిపాలన కొనసాగించాలంటే ప్రజాస్వామ్య పద్ధతిలో అది సాధ్యం కాదు. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయాలి, ఓట్ చోరీ కాకపోతే సీట్ చోరీ చేయాలని చెప్పేసి ఈరోజు ఇటువంటి దుర్మార్గాలకు తెరలేపింది భారతీయ జనతా పార్టీ. ఎంతటి దుర్మార్గాలకు పాల్పడినా కానీ నిఖార్సైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరం కూడా రాహుల్ గాంధీ గారి మార్గంలో ఖచ్చితంగా నడుస్తూ భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని తిరిగి కాపాడే విధంగా పోరాటాలు కొనసాగిస్తాము. ఖచ్చితంగా 2029లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకుంటాము, భారతదేశాన్ని కాపాడుతాము. అంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న తెలంగాణలో కూడా రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించారు. అంటే రాబోయే రోజుల్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కానీ లేదా 2028 ఎన్నికలు కానీ జనసేన ప్రభావం కాంగ్రెస్పై ఏమైనా పడుతుందంటారు? జనసేన పార్టీకి ఇంతకుముందు కూడా హైదరాబాద్ నగరంలో కార్యాలయం ఉండే, జర్నలిస్ట్ కాలనీలో కార్యాలయం ఉండే, దాన్ని జెండా వీకేసినట్టు పార్టీ ఆఫీస్ వీకేసిండు. మళ్ళీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ప్యాకేజ్ తీసుకొని జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని చెప్పేసి ఒక కుట్రతోని మళ్ళీ ఆఫీస్ తెరిచిండు. జిహెచ్ఎంసీ ఎలక్షన్ కాగానే మళ్ళీ మూసేస్తాడు. పవన్ కళ్యాణ్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ మాటలకి విలువ లేదు. ఒకసారి నేను కమ్యూనిస్టు సిద్ధాంతం అంటాడు, ఒకసారి సనాతన ధర్మం అంటాడు. అతని మాటలకు అతనికే క్లారిటీ లేదు. భారతీయ జనతా పార్టీ ప్యాకేజ్ మీద మళ్ళీ తెలంగాణలో ఎంట్రీ ఇస్తున్నాడు. ఎలక్షన్ కాగానే మళ్ళీ జెండా తీసేస్తాడు ఇక్కడి నుంచి. చూశారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే రాబోయే రోజుల్లో జనసేన పార్టీ కార్యాలయాన్ని కూడా ఎత్తివేస్తారని, మీనాక్షి నటరాజన్కు మీనాక్షి నటరాజన్కు జరిగిన అన్యాయంపై అయితే మాత్రం 2029లో ప్రజలే బీజేపీకి బుద్ధి చెప్పి మరీ రాహుల్ గాంధీని ప్రధాని చేస్తారని అయితే మాత్రం ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు మోతా రోహిత్ చెప్పుకొచ్చారు. కార్తీక్తో దేవా, వార్త, హైదరాబాద్.